హలో మిత్రమా, వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం. సో పాడే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మత్యరాస విశ్వేశ్వరరాజు గారు అయితే నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మత్యరాస విశ్వేశ్వరరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం. సో చాలామంది విశ్వేశ్వరరాజు గారు అయితే పార్టీ మారుతారు, అయితే జనసేన లేకపోతే టీడీపీ పార్టీ అనుకున్నారు. కాకపోతే విశ్వేశ్వరరాజు గారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్కడికి వెళ్ళేదే లేదు, జగన్మోహన్ రెడ్డి గారితోనే నా ప్రయాణం అయితే ఉంటుందని కరకన్నిగా చెప్పడం జరిగింది. నాకు ఊపిరి ఉన్నంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను తప్ప వేరే పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే రెండో విషయానికి వచ్చేస్తే అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బంపూరి గంగులయ్య గారు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. డిప్యూటీ సీఎంని కలిసి కొన్ని బహుమతులు అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి నేషనల్ యాంబ్లెమ్, దాంతో పాటు ఒక సాల్వను అయితే బహుకరించారు. పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ, నచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నవ్వుతూ బహుమతిని అయితే తీసుకున్నారు. దానితో పాటు గంగులయ్య గారు చాలా మంది మంత్రులను అయితే కలవడం జరిగింది. కందుల దుర్గేష్ గారిని కూడా కలిశారు, సినిమాటోగ్రఫీ మంత్రి. సో పాడేరు రావాలని, పాడేరు అభివృద్ధి పట్ల కొన్ని చర్చించుకున్నారంట, సానుకూలంగా స్పందించారంట. పాడేరు సమస్యలు కానీ పాడేరు నియోజకవర్గ సమస్యలు వివరించడం జరిగింది. సో ఇక్కడున్న సమస్యల్ని మరి కూటమి ఎలా తీసుకుంటుందో మనం చూడాలి. ఇక మూడో విషయానికి వస్తే అల్లూరు జిల్లాలో బైక్స్ అయితే చోరీకి గురవుతుంది. సో చాలా మటుకు పల్సర్ బైక్స్ అయితే చోరీకి గురుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో చాలా మంది హ్యాండ్లోకి వేసి కూడా మర్చిపోతున్నారు. మరి ఎవరికి ఇష్టం లేదో లేకపోతే వాళ్ళకి అలవాట్లేదో హ్యాండ్లోకి వేసుకుంటే కొంచెం సేఫ్టీ, హ్యాండ్లోకి అయితే వేసుకోండి. ఇంకా నాలుగో విషయానికి వస్తే వాలంటీర్స్. సో రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఇదే చర్చ నడుస్తుంది. వాలంటీర్స్ని ఉంచుతారా, తీస్తారా? కూటమి ప్రభుత్వం అయితే వాలంటీర్స్ని కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. సో చాలా మంది తమ చేత రాజీనామా చేయించారు బలవంతంగా అని చెప్పి చాలా మెమోలు కానీ కలెక్టర్కి వీటికి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో వీటి పట్ల కూటమి ఎలా తీసుకుంటుంది, అంటే ఉంచుతారా, కొత్త వాళ్ళని నియమిస్తారా కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా అల్లూరు జిల్లా వాళ్ళు వీడియోని చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మనం ప్రధానంగా తీసుకోవడానికి కారణం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని గిరిజన ప్రాంతం అంటే అల్లూరు జిల్లాలో ఉండే ప్రాంత వాసులందరికీ కూడా క్లుప్తంగా వివరించి ప్రజలకి చేరవేయడమే ప్రధాన లక్ష్యంగా మేము పెట్టుకున్నాము. సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మీకు సంబంధించిన ఏ వృత్తిలో ఉన్నా మీకు సంబంధించినటువంటి వీడియోస్ ఏదైనా కొంచెం వివరిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అందించేలా చూస్తాం. చేయాల్సింది కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.